ఆ భయం ఎందుకు పెరుగుతుంది అంటే పరిస్థితులు విషమిస్తే భయం వస్తుంది. అన్ని బాగున్నప్పుడు ఎవరు భయపడరు కదా. తీవ్రత పెరిగే కొలది భయము పెరుగుతుంది. కానీ సత్యం చెప్పమంటారా? అందుకో ప్రభు అన్నాడు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో తీవ్రత పెరిగే కొలది, సఫరింగ్ పెరిగే కొలది, బాధ పెరిగే కొలది, ఒత్తిడి పెరిగే కొలది, సమస్య తీవ్రత పెరిగే కొలది వారు ఇంకా ఆశీర్వాదం పెరుగుతూనే పోతుంది. చాలాసార్లు ఈ సత్యాన్ని మర్చిపోతాం. సమస్య తీవ్రత ఎంత ముదిరిపోతే మన జీవితంలో ఆశీర్వాదము అంతగా సమృద్ధి అవుతుంది. మన సమస్య ముదిరితే మన జీవితంలో కంగారు పడొద్దు. అయ్యో ఏంటండి నిన్న ఒకలాగుంది, ఈరోజు ఇంకా విషమించిపోయింది, అయ్యో ఇంకా తీవ్రమైపోయింది, అయ్యో ఇంకా పరిస్థితులు విషమించిపోతున్నాయి. సంతోషపడాలి. ఎందుకు తెలుసా? బాగా వినండి. నిర్గమకాండం 1:12 ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది, శ్రమ తీవ్రత పెరిగే కొలది వారు విస్తరించి ప్రబలిరి. శ్రమ పెరిగే కొలది వారు విస్తరిస్తున్నారు. ఎంత కష్టం పెరిగితే అంత బలపరచబడతావు. ఎంత కష్టపెట్టేవారు ఎక్కువైతే అంతగా విస్తరిస్తావు. ఎంతగా ప్రజలు గోతులు తవ్వితే అంతగా పైకెళ్తావు.